కార్పొరేట్ గవర్నెన్స్ గురించి ఒక్క పర్సెంట్ కూడా డౌట్ ఎప్పుడు రాని కంపెనీ ప్రమోటర్ గ్రూప్ ఏదుంటే ఒకటి టాటా గ్రూప్ అని చెప్పాలి. అందులో కూడా దాదాపుగా ప్రమోటర్స్ దగ్గర 77% ఉంది. అమెరికాలో గనక ఆర్థిక మాంద్యం వచ్చినట్లయితే ఖచ్చితంగా డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గుతుంది. ఐటీ సెక్టర్స్ మీద కూడా ఖర్చు తగ్గుతుంది. ఈ కంపెనీ కూడా మిగతా కంపెనీలాగా కొద్దిగా దెబ్బతింటుంది. దెబ్బతింటుంది వేరు, మాయమైపోతుంది, దివాళా తీస్తుంది వేరు. మాయమయ్యే అవకాశం లేదు, దివాళా తీసే అవకాశం లేదు. అందువల్ల టాటా కన్సల్టెన్సీ అనేది ఖచ్చితంగా ఇటువంటి క్రైసిస్‌ని సమర్థంగా ఎదుర్కోగలదు. స్క్రీన్ మీద ఉన్న డేటానే గనక చూసినట్లయితే ఎప్పుడు 18, 19% ఉంటే మార్చ్‌లో కూడా 19% వచ్చింది. సేల్స్ తగ్గలా, పెరిగినా కూడా మార్జిన్ మాత్రం కొద్దిగా తగ్గింది. అది ఇంకా 1, 1.5% పోయినా కూడా కంగారు పడవలసిన విషయం ఉండదు. స్క్రీన్ మీద మీకు కనపడుతున్నటువంటి ఫెయిర్ వాల్యూ మాత్రం కేవలం 4282గా సూచించడం జరిగింది. అంటే ఇప్పుడు కూడా చూస్తే ఎంత ఉంది? 31%. ఇలా మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు లార్జ్ క్యాప్‌లో కొనుక్కుంటే గనక స్థిరత్వం ఉంటుంది, డబ్బులు మాయమైపోవు. అందువల్ల ఖచ్చితంగా కొనుక్కోవాలి.